వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్లో క్రిస్పీ చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ని సన్నగా పొడవుగా చికెన్ ఫింగర్స్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత దీనికి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ గరం మసాలా, అర స్పూన్ ధనియాల పొడి, దీనికి కావలసిన ఉప్పు, ఇంకా 3 నుంచి 4 స్పూన్లు కార్న్ ఫ్లోర్. ఒక కోడిగుడ్డు. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం చేతితో బాగా కలుపుకొని 30 నిమిషాల నుంచి గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపాను. దీన్ని ఫ్రిడ్జ్ లో 30 నిమిషాల సేపు మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత మరొక బౌల్లో బ్రెడ్ పొడిని తీసుకొని ఈ చికెన్ ముక్కల్ని బ్రెడ్ పొడి బాగా దానికి పట్టే విధంగా పొర్లించాలి. బ్రెడ్ పొడి ఎంత బాగా పడితే చికెన్ అంత క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి చికెన్ పీస్ను అలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్ లో ఆయిల్ తీసుకొని ఆయిల్ ని మీడియం హీట్ లో ఉంచి ఈ బ్రెడ్ పొడి అద్దిన చికెన్ పీసులను ఆయిల్లో వేసి మీడియం హీట్ లో ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, హీట్ మరీ తక్కువగా ఉండకూడదు, ఇంకా ఎక్కువగా ఉండకూడదు. తక్కువగా ఉంటే ఈ చికెన్ ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది, ఎక్కువ అయితే చికెన్ పైభాగం మాడిపోయి లోపల చికెన్ ఉడకదు. కాబట్టి మీడియం హీట్ లో ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. స్పైసీ, క్రిస్పీ, క్రంచీ చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. వీటిని సాస్ తో గానీ కెచప్ తో గానీ తింటే చాలా యమ్మీగా ఉంటాయి.